పుష్ప ది రూల్. సో, అల్లు అర్జున్ గారు 'పుష్ప ది రూల్'తో బాక్స్ ఆఫీస్ మీద రూల్ అయితే చేస్తున్నారు. ఇప్పటికి 4 డేస్‌లో 829 క్రోర్స్ అయితే వచ్చింది. ఇదొక నెక్స్ట్ యాక్చువల్‌గా 'పుష్ప 3'కి 'ర్యాంపేజ్' అని పెట్టారు. ఇది యాక్చువల్‌గా అయితే 'ర్యాంపేజ్' అంటే ఇది కలెక్షన్స్‌లో. పాన్ ఇండియా లెవెల్‌లో 'పుష్ప 2' అస్సలు తగ్గేదేలే అనే రేంజ్‌లో అయితే వెళ్తుంది. నిన్న ఒక్కరోజే హిందీలో 86 క్రోర్స్ నెట్ అయితే వచ్చింది. బేసిక్‌గా ఇంతవరకు 'జవాన్' మనకి హిందీలో హయ్యెస్ట్ కలెక్షన్ అయితే ఉండేది. దాన్ని బ్రేక్ చేస్తూ ఫస్ట్ డే 72 క్రోర్స్ వస్తే, థర్డ్ డే 74 క్రోర్స్ వచ్చింది. అండ్ ఫోర్త్ డేకి 86 క్రోర్స్ వచ్చింది. అంటే ఆల్ టైమ్ హై రికార్డ్ని అల్లు అర్జున్ 3 టైమ్స్ కొట్టాడు. అది కూడా ఒకదాన్ని మించి ఇంకొక రోజు కొట్టిన ఇదైతే మనకి పుష్పలో కనిపిస్తుంది. సో ఇదేంటంటే బాక్స్ ఆఫీస్లో సరికొత్త రికార్డులను అయితే క్రియేట్ చేస్తుంది. ఆల్రెడీ ప్రీ రిలీజ్ బిజినెస్లోనే మనకి రికార్డ్స్ అయితే వచ్చాయి అనుకున్నాం. ప్రీమియర్స్ అండ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి షోస్ అన్నీ కూడా సెన్సేషనల్గా అయితే మనకి న్యూస్లు అయితే వస్తున్నాయి. మెయిన్గా ఇందులో మనకి ఫస్ట్ 2-3 డేస్ మనకి ఫస్ట్ 2 డేస్ ఏమో వీక్ డేస్ పడ్డాయి. ఎందుకంటే థర్స్డే రిలీజ్ అయింది మూవీ, థర్స్డే అండ్ ఫ్రైడే. సో థర్డ్ డే అండ్ ఫోర్త్ డే సాటర్డే సండే కదా. సో వరుసగా రికార్డులు అయితే మాత్రం కొట్టేసింది. అండ్ మొత్తం 4 డేస్ కలుపుకుని 829 క్రోర్స్. ఇది ఒక ఆల్ టైమ్ రికార్డు. 4 డేస్లోనే 829 క్రోర్స్ రావడం అంటే. అండ్ దీంతోపాటు ఎవ్రీ లాంగ్వేజ్లో అయితే సునామీలా దూసుకెళ్తుంది పుష్ప 2. మెయిన్గా అయితే బాలీవుడ్లో ఫోర్త్ డే ఒక్కరోజు 86 క్రోర్స్ అంటే మనకి మామూలుగా కూడా కాదు. ఎందుకంటే ఏ మూవీ కూడా సింగిల్ డేలో 86 క్రోర్స్ నెట్ అయితే సాధించలేదు హిందీలో. సో ఓన్లీ హిందీలోనే 4 డేస్కి 291 క్రోర్స్ అయితే కలెక్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు ఈ రేంజ్లో వసూళ్ళు ఏ హిందీ మూవీకి కూడా రాలేదు. సో అన్నిటినీ బ్రేక్ చేస్తూ పుష్ప ఈ కైండ్ ఆఫ్ కలెక్షన్స్ని కలెక్ట్ చేయడం ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది అల్లు అర్జున్ గారి స్టామినాకి ఒక జస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీహార్లో చూసుకున్నట్లయితే 11 ఇయర్స్ తర్వాత ఒక థియేటర్ హౌస్ఫుల్ అయింది. 11 ఇయర్స్ వరకు ఇంతవరకు హౌస్ఫుల్ అనేది లేదు. ఆ థియేటర్ పుష్ప మూవీతో హౌస్ఫుల్ అయితే అయ్యింది. సో బీహార్లో అండ్ హిందీలో చాలా వరకు హిందీ స్పీకింగ్ స్టేట్స్లో రికార్డులను అయితే సృష్టిస్తుంది పుష్ప 2. అండ్ కేరళలో అంటే అల్లు అర్జున్ గారి ఓన్ ప్లేస్ అని అంటారు కదా కేరళ. సో కేరళలో అయితే మాత్రం ఇది కొంచెం డౌన్లో ఉంది. బట్ అన్నిటినీ కూడా హిందీ అయితే మాత్రం కంప్లీట్గా కవర్ చేసేస్తుంది. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే హిందీ వెర్షన్లో మాత్రం రికార్డులన్నీ బద్దలు కొట్టి చాలా హెవీగా కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈవెన్ ఆల్ టైమ్ హైని కూడా కొట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ దీనికైతే మనకేంటంటే యూఎస్లో చూసుకున్నట్లయితే టాప్ 10 తెలుగు మూవీస్లో ఇంతవరకు ప్రభాస్ గారిదే మనకి ఉండేది. ఎందుకంటే బాహుబలి 2 ఫస్ట్ ప్లేస్ అయితే, సెకండ్ ప్లేస్ ఏమో కల్కి ఉంది. సో ఇలా చూసుకున్నట్లయితే టాప్ 10లో మనకి బాహుబలి 2, కల్కి, సలార్, బాహుబలి 1 మూవీస్ అంటే 4 మూవీస్ ఉన్నాయి టాప్ 10లో. ఇదే టాప్ 10లో రామ్ చరణ్ గారు అండ్ ఎన్టీఆర్ గారు కూడా ఉన్నారు. బట్ ఇంతవరకు బన్నీకి ఓన్లీ అలా వైకుంఠపురం మూవీ ఒక్కటే ఉండేది. అండ్ హనుమాన్ దేవర ఇలాంటి మూవీస్ వచ్చిన తర్వాత స్లోగా అలా వైకుంఠపురం కిందకైతే వెళ్ళిపోయింది. సో అలా వైకుంఠపురం అలా కిందకి వెళ్ళిపోతుంది. పుష్ప 1 యూఎస్లో అంతగా రికార్డ్స్లో వచ్చేలాగా ఏం కలెక్షన్స్ తేలేదు. ఇలాంటి టైంలో పుష్ప 2 వచ్చేసరికి ఓవర్సీస్లో మనకి కంప్లీట్ ఎలైట్ క్లబ్లోకి అయితే వెళ్ళిపోయింది. ఒకేసారి సడన్గా ఎలైట్ క్లబ్లోకి వెళ్ళిపోయింది. సో టాప్ 5లోకి సింగిల్ డేలోనే మనకి పుష్ప 2 అయితే మనకి వెళ్ళిపోయింది. సో ఇప్పటివరకు పుష్ప 2 $9.4 మిలియన్ అయితే మనకు వచ్చింది యూఎస్లో. సో ఒకేసారి టాప్ 4కి అయితే వచ్చేసింది. అండ్ ప్రస్తుతం అయితే టాప్ 10లో బాహుబలి 2, కల్కి అండ్ త్రిబుల్ మనకి ఫస్ట్ 3 ప్లేసెస్లో ఉన్నాయి. ఇలాగే కంటిన్యూ అయితే పుష్ప 2, త్రిబుల్ ఆల్ టైమ్ రికార్డ్స్ని అయితే కంప్లీట్గా బ్రేక్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే యూఎస్లో పుష్ప 2 హవా అయితే ఇప్పట్లో తగ్గేలా లేదు. అండ్ మెయిన్గా హిందీ వెర్షన్ అయితే మాత్రం రికార్డులు కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొక 1 వీక్ ఇదే కానీ కంటిన్యూ అయితే మనకి ఆర్ఆర్ఆర్ లైఫ్ టైమ్ రికార్డ్స్ $14.83 మిలియన్ పుష్ప 2 అయితే దాటేస్తుంది. సో యూఎస్లో టాప్ 5 తెలుగు మూవీస్లో నెట్వర్క్ ఒక్క బన్నీ మూవీ కూడా లేదు. ఇప్పుడు మనకి ఒక్కసారిగా టాప్ 4లోకి వచ్చి థర్డ్ ప్లేస్ని ఎయిమ్ చేశాడు బన్నీ. సో ఇది మామూలుగా లేదనమాట. సో పుష్ప 2తో రికార్డ్స్ అన్నింటినీ బద్దలు కొట్టుకుంటూ వెళ్తున్నాడు పుష్ప. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? కమెంట్ అయితే చేయండి.